నెల 6వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్లో ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ నిరసన వ్యక్తం చేసింది. నిరసన మీటింగ్ కూడా ఆర్గనైజ్ చేస్తోంది. దానికి సోనం వాంగ్చుక్ జాయిన్ అవుతున్నాను ప్రకటించాడు. సో ఈ పరిణామాన్ని ఏదో సింపుల్ ఆన్లైన్ ఈవెంట్గా ఒక ప్రొటెస్ట్గా మాత్రమే చూడకూడదు. దీనికి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇది అతిపెద్ద షాక్గా చెప్పాలి. ఎందుకో తెలుసా, మీకు మోడీ 12 years కింద ప్రైమ్ మినిస్టర్ అయ్యాక మీరు గమనించండి, ఇది ఫస్ట్ మాస్ ప్రొటెస్ట్ వ్యవసాయ చట్టాలపైన వచ్చింది. అయితే దాన్ని బీజేపీ 2 రకాలుగా బీజేపీ కన్నా కూడా మోడీ ఎదుర్కొన్నాడు. ఒకటేమో బీజేపీ కార్యకర్తల్ని ఇంటింటికి పంపించి ఈ వ్యవసాయ చట్టాల వల్ల దేశానికి ఎంత ప్రయోజనము అని పెద్ద క్యాంపెయిన్ నడిపారు. తమ అనుకూల మీడియాలో వ్యవసాయ చట్టాలను సహజంగానే కార్పొరేట్ మీడియా అనుకూలిస్తుంది కనుక తన అనుకూల మీడియాలో కార్పొరేట్ మీడియాలో ఈ వ్యవసాయ చట్టాలు మంచివి, ఈ రైతు ఉద్యమం ప్రతిపక్ష ప్రేరేపిత ఉద్యమం అని ఒక నరేటివ్ బిల్డ్ చేశారు. ఇక ఎలాగూ బీజేపీ సోషల్ మీడియాలో ఈ రైతు పోరాటాన్ని డిఫేమ్ చేస్తూ డీలెజిటమైజ్ చేస్తూ భారీ ఎత్తున క్యాంపెయిన్ చేశారు. ఇది మొదటిగా చేసింది. రెండవది ఏం చేశారంటే డైరెక్ట్గా ట్రోల్ ఆర్మీని దించారు. ఇది ప్రైవేట్ ట్రోల్ ఆర్మీ, అంటే బీజేపీ ఐటీ సెల్ నిర్వహించేటువంటి సోషల్ మీడియా క్యాంపెయిన్ కాకుండా హైడ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు పొలిటికల్ పార్టీస్ పెట్టుకుంటున్నాయి. ఎలాగైతే ఇప్పుడు కన్సల్టెన్సీలు పెట్టుకుంటున్నాయో అలాగే పొలిటికల్ కన్సల్టెన్సీ లాగా ట్రోల్ ఆర్మీలను కూడా పార్టీ కార్యకర్తలతో కాకుండా ప్రొఫెషనల్ ట్రోల్స్తో కూడా ట్రోల్ ఆర్మీలను ఏర్పాటు చేసుకుంటున్నారు. సో మోడీ తన ట్రోల్ ఆర్మీని దించి మోడీ అంటే భారతీయ జనతా పార్టీ మోడీ అనుకూల ట్రోల్ ఆర్మీ రంగంలోకి దిగి మీకు పెద్ద ఎత్తున ఈ రైతు ఉద్యమాన్ని డిఫేమ్ చేసి డిస్క్రెడిట్ చేసే పని చేశారు. అంటే వీళ్ళ వెనకాల ఖలిస్తాన్ వాదులు ఉన్నారని, వీళ్ళలో దేశ ద్రోహులు ఉన్నారని పెట్టారు. దాంతోపాటు రైతు ఉద్యమకారులపైన సిబిఐ, ఈడీ, ఐటీలను ప్రయోగించారు. దానికి అనుకూలంగా ట్వీట్ చేసిన రాజీవ్ సర్దేశాయ్ లాంటి జర్నలిస్టులపైన ఏకంగా రాజద్రోహం సెడిషన్ కేసులు పెట్టారు. వ్యవసాయ రైతు సంఘాల నేతలపైన కేసులు పెట్టారు. ఇలా ఒక రకమైన క్యాంపెయిన్ ద్వారా మీకు రిప్రెషన్ ద్వారా అన్ని రకాలుగా దాన్ని ఎదుర్కొన్నారు. అంతైనాక కూడా ఆ మాస్ మూమెంట్ వ్యతిరేకత మోడీకి తప్పలేదు. అప్పటికి ఏం చేశాడు, వెంటనే ఫైన్ మార్నింగ్ రైతులకు నేను క్షమాపణ చెప్తున్నానని చెప్పి వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నాడు. సో ఈ ఉపసంహరించుకున్న తర్వాత పొలిటికల్ మేనేజ్మెంట్తో కూడా బయటపడ్డాడు. అంటే చరణ్ సింగ్ కొడుకైన అజిత్ సింగ్ కొడుకు జయంత్ సింగ్ నాయకత్వంలోని రాష్ట్రీయ లోక్దళ్ను, అది జాట్ ఫార్మర్ బేస్ ఉన్నటువంటి పార్టీ, అలాగే దుష్యంత్ చౌతాలా, దేవిలాల్ మునిమన్ నాయకత్వంలో ఉన్న జననాయక జనతా పార్టీ, అది కూడా జాట్ ఫార్మర్ బేస్ ఉన్నటువంటి పార్టీ. ఈ 2 పార్టీలను తమ వైపు తిప్పుకొని ఆ పొలిటికల్ మేనేజ్మెంట్తో ఆ మాస్ మూమెంట్ను అలాగో గట్టెక్కాడు. తర్వాత వచ్చినటువంటి సెకండ్ మాస్ మూమెంటు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, సిఏకి వ్యతిరేకంగా దేశమంతటా భారీ నిరసనలు జరిగాయి. అయితే అది ప్రధానంగా లెఫ్ట్ లిబరల్ ఇకోసిస్టమ్ అని బీజేపీ దానికి ముద్ర వేసింది. అది మైనారిటీల ఇష్యూ, ముస్లిం ఇష్యూగా చెప్పింది. సో ఒక రకంగా సిఏఏ వ్యతిరేక నిరసనలు బీజేపీకి హిందూ మెజారిటేరియన్ కన్సాలిడేషన్కు ఉపయోగపడ్డాయి. అందువల్ల మొదటి మాస్ మూమెంట్ను మేనేజ్ చేస్తే రెండో మాస్ మూమెంట్ను తనకు అనుకూలంగా మలుచుకోగలిగారు. సో పెద్ద ఎత్తున అపోజిషన్ పార్టీస్ను ముస్లిం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ నడుపుతున్నారంటూ ఒక రిప్రజెంట్ చేసి ఒక నరేటివ్ బిల్డ్ చేసి బీజేపీకి అనుకూలంగా హిందూ మెజారిటేరియన్ మొబిలైజేషన్కు ఈ యాంటీ సిఏఏ ప్రొటెస్ట్లను వాడుకున్నారు. అందువల్ల ఈ రెండు మాస్ ప్రొటెస్ట్ల తర్వాత వస్తున్న
మరో మాస్ ప్రొటెస్ట్ ఈ కాక్రోచ్ జనతా పార్టీ మూమెంట్ అవుతుందా? నేను ఇప్పటికిప్పుడు అవుతుంది అని కంక్లూజన్కి రావడం లేదు, కానీ అయ్యే అవకాశం ఎందుకుంది అని చెప్తున్నానంటే దీనికి రీజన్స్ చెప్పాలి. ఒకటి, మీకు వ్యవసాయ చట్టాలేమో సమాజంలో ఒక సెక్షన్కు సంబంధించినవి. మీరు రైతులకు పంజాబ్ రైతులే, హర్యానా రైతులే రైతులా అని ఒక క్యాంపెయిన్ నుంచి మొదలుకొని కలిస్తాం వరకు చెప్పారు. కానీ ఇప్పుడు ఈ ప్రొటెస్ట్లు ఏమంటారు? ఇవేమో నీట్, అలాగే సిబిఎస్ఈ, సో కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ లాంటి పరీక్షలు. ఈ పరీక్షల బాధితులు యంగ్ అండ్ న్యూ ఓటర్స్. వారి పేరెంట్స్ లార్జ్లీ ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్, ఎక్కువ మంది ఇతరులున్నా. సో ఈ 2 సెక్షన్లు 2014 నుంచి మోడీ ఫినామినాకు ఫుడ్ సోల్జర్స్. మీరు పెద్ద ఎత్తున ఈ యంగ్ ఓటర్స్, న్యూ ఓటర్స్ను మోడీ ఆకర్షించగలిగాడు. ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ బీజేపీ కోర్ కాన్స్టిట్యున్సీగా చాలా కాలంగా ఉన్నారు. ఇప్పుడు ఈ సెక్షన్సే ఎఫెక్ట్ అయ్యాయి. దానితో పాటు ఇది మల్టీ క్లాస్ ప్రాబ్లం. ఇప్పుడు రైతుల సమస్య రైతుల ప్రాబ్లం, సిఏఏ సమస్య మైనారిటీల ప్రాబ్లం. కానీ ఈ పరీక్షల సమస్య ఇస్ ఎ మల్టీ క్లాస్ ప్రాబ్లం. యంగర్ ఓటర్స్ వాళ్ళ ప్రయాణ బాధితులు, వాళ్ళ పేరెంట్స్ బాధితులు, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కూడా బాధితులే. ఎందుకంటే తమ మనమడో మనమరాల్లో రోజుకు 16 గంటలు చదువుకుంటున్న చూసిన అమ్మమ్మ నానమ్మ గుండె ఇలా మండుతోంది. తాతలు కన్నీళ్లు కారుస్తున్నారు, నా మనమరాలకి ఇంత కష్టం వచ్చింది అని. సో అందువల్ల ఇది అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు, అందరూ ఇంక్లూడింగ్ ఆర్ఎస్ఎస్ పరివార కుటుంబాలలో కూడా ఇది ఎఫెక్ట్ చేసినటువంటి ఇష్యూ. మీకు మోడీ అధికారంలోకి వచ్చాక ఇంత మల్టీ క్లాస్ ఇష్యూ, అన్ని సమాజంలోని అన్ని వర్గాల సెక్షన్ల ప్రజానీకాన్ని ఎఫెక్ట్ చేసే ఇష్యూ రాలేదు. ఇది అపోజిషన్ కాదు నడిపేది, ఇది ఒక జెన్జీ మూమెంట్ లాగా ముందుకు వస్తుంది. దీనికి కాంటెక్స్ట్గా మీకు నేపథ్యంగా నేపాల్లో జెన్జీ మూమెంటు, అక్కడ ప్రభుత్వాన్నే కూల్చేసి ఎస్టాబ్లిష్డ్ పార్టీలనే లేపేసి జెన్జీ మూమెంట్ అధికారాన్నే చేపట్టారు. శ్రీలంకలో అర్గాలియా మూమెంట్లో కూడా మార్పు కొరకు జరిగిన ఉద్యమంలో కూడా ప్రధానంగా ఈ జెన్జీ ప్రొటెస్టర్స్ కీలక పాత్ర పోషించారు. సో ఈ నేపథ్యం ఎప్పుడైతే ఉందో మీకు ఈ జెన్జీ యంగర్ ఓటర్ యొక్క వారి కోపం ఇలా మోడీ ప్రభుత్వాన్ని షేక్ చేస్తోంది. ఇది ఎక్కడ అంటుకుంటే ఏమవుతుందో తెలియదు. ఇలాంటి ఎలా ఉంటాయంటే ఒక చిన్న స్పార్క్ చాలు, ఒక పెద్ద పౌడర్ కేక్ అండ్ స్పార్క్ లాగా. సో ప్రజల్లో ఆ అసంతృప్తి, అసహనము ఒకవైపు మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా, పొలిటికల్ ఆర్గనైజేషన్ ద్వారా కంప్లీట్లీ ఒక నరేటివ్ను డామినేట్ చేస్తున్నప్పుడు, అందుకు సంపూర్తి భిన్నంగా రియాలిటీ ఉన్నప్పుడు ఎక్కడో ఒకసారి ఇది బ్లాస్ట్ అవుతుంది. అది ఎప్పుడవుతుంది, ఏ ఇష్యూపై అవుతుందో నాకు తెలియదు, కానీ అవడం మాత్రం ఖాయం. సో దీనికి ఇంకో నేపథ్యం కూడా మనకు యాడ్ అయింది. ఈ వెస్ట్ ఏషియా వార్ ఒకటి మొదలైంది. మోడీ బంగారం కొనొద్దనడంతో ఇవాళ చాలామంది కుటుంబాలు ఆందోళన చెందుతున్నారు. పెట్రోల్ డీజిల్ ధర విపరీతంగా పెరుగుతున్నది, ఇన్ఫ్లేషన్ కాస్ట్ పెరుగుతున్నది, క్యాంపస్ హైరింగ్ కుంటుపడింది, లే ఆఫ్లు పెరిగిపోతున్నాయి, ఎకనామిక్ క్రైసిస్ డీపెన్ అవుతుంది, రూపాయి విలువ పతనమవుతుంది, ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ అమెరికన్ డ్రీమ్ షార్టర్ అయింది, మీకు అన్ని రకాల కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది, ఫుడ్ ఇన్ఫ్లేషన్ రోజు రోజుకు పెరుగుతోంది, మీకు ఈ క్రైసిస్, అన్ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ పెరుగుతోంది, ఇన్ఫ్లేషన్ క్రైసిస్ పెరుగుతోంది. ఇది కూడా దీనికి యాడ్ అవుతుంది మీరు గమనిస్తే. సో ఒకవైపేమో అన్ని రకాల అసంతృప్తులు కన్వర్జ్ అవుతున్నాయి, మరోవైపేమో అబాండాలు వేసటానికి అవకాశం లేదు. దీని యాంటీ నేషనల్ అనే అవకాశం ఉంది. అందుకే సోనం వాంగ్చుక్ అన్నాడు, నేను మాట్లాడాను అభిజిత్తోని, నాకు నమ్మకం అనిపించింది ఇదేమీ విదేశీ శక్తులు ఏవి దీని వెనకాల నడపలేదని. ఇప్పుడు విదేశీ శక్తులు అంటూ ఏమైనా అటాక్ చేసినా, లేదా అరెస్ట్ చేసినా, లేదా లాఠీ చార్జ్ చేసినా అది ఎవరికి తగులుతుంది? మీకు అది నీట్ ఎగ్జామ్ రాసి పేపర్ లీక్తో బాధపడుతున్న వారికి తగులుతుంది. సిబిఎస్ఈ ఎగ్జామ్ పేపర్ లీక్ అయి బాధపడుతున్న బిడ్డకు తగులుతుంది.
అది కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన బిడ్డకు తగులుతుంది. సో అందువల్ల ఇది ప్రజల పైన తగిలేటువంటి అంశం. అందువల్ల ఈరోజు జూన్ 6 రోజు జరిగేటువంటి ఒక నిరసన మోడీ 12 ఇయర్స్ పొలిటికల్ లైఫ్లో ఒక అతిపెద్ద ఛాలెంజ్ థ్రెట్ తీసుకొస్తుంది. అయితే దీనికి వెంటనే రిజల్ట్ ఉంటుందో తెలియదు. నేను మొదట్లోనే చెప్పాను, వాట్ స్పార్క్స్ నోబడీ నోస్. వన్స్ ఇట్ స్పార్క్స్, ఎందుకంటే కండిషన్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఒక నిప్పు రవ్వ పడితే చాలు, ఎండు ఆకులు ఉంటే అది వెంటనే మండుతుంది. సో ఎండు ఆకులు రెడీగా ఉన్నాయి, కానీ నిప్పు రవ్వ ఏది పడుతుందో తెలియదు. ఈ కాక్రోచ్లే నిప్పు రవ్వలు అవుతాయా అనేది అనుమానం.